హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాయురా లైఫ్ స్టైల్. ఇది నా ఫస్ట్ వీడియో. సో వాయురా అన్నది పేరు నేను ఎందుకు చూస్ చేసుకున్నానంటే, వాయురా మీన్స్ ఎనర్జీ, క్రియేటివ్ థింకింగ్, ఫ్రీడమ్ ఆఫ్ థింకింగ్. సో ఇలా చాలా మీనింగ్స్ ఉన్నాయి, బట్ ఇది మెయిన్ రీజన్ వల్ల నేను వాయురా అనే పేరు పెట్టుకున్నాను నా ఛానల్కి. సో దిస్ ఇస్ మై ఫస్ట్ వీడియో. సో ద రీజన్ నేను ఎందుకు ఈ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్నానంటే, ఐఎమ్ ఏ ఫెయిల్యూర్. లాస్ట్ ఇయర్ నుంచి నేను ఎన్నో ప్రాక్టీసెస్ చేస్తూ ఉన్నాను, బట్ స్టిల్ ఐ ఫెయిల్డ్ అగైన్ అండ్ అగైన్. సో నాకులా కొంతమంది ఫెయిల్యూర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళందరి కోసమే నేను ఈ వీడియో చేయాలనుకుంటున్నాను, సో దట్ వీ క్యాన్ వర్క్ టుగెదర్ అని. సో అలా ఎందుకు ఫెయిల్ అయ్యాను అని అనుకుంటే, ఎందులో ఫెయిల్ అయ్యాను అంటే, ఫస్ట్ అంతా కూడా నేను చాలా యూట్యూబ్ వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యి చాలా చూశాను. ఇప్పుడు మెయిన్ రీజన్, అండ్ ఏ యూట్యూబ్ చూసినా మనకి ఫస్ట్ కనిపించే కాన్సెప్ట్ వెయిట్ లాస్ జర్నీ, మోటివేషనల్ వీడియోస్, బ్యూటీ కాన్సెప్ట్స్, కుకింగ్ రెసిపీస్. సో ఇలా చాలా సోషల్ మీడియా అయిపోవడం వల్ల సో నేను ఎన్నో వెయిట్ లాస్ జర్నీస్ చూశాను, అవి ట్రై చేశాను. బట్ అది ఎలా అయిందంటే, నేను వెయిట్ లాస్ అవ్వడం, మళ్ళీ వెయిట్ గెయిన్ అవ్వడం, వెయిట్ లాస్ అవ్వడం, వెయిట్ గెయిన్ అవ్వడం. సో అది ఎలా అంటే, ఏది నాకు యాక్చువల్లీ వర్కౌట్ అవుతుంది, ఏది వర్కౌట్ అవ్వట్లేదని నేను యాక్చువల్లీ ఐడెంటిఫై చేయడం కూడా కష్టమైంది. సో అది వెయిట్ లాస్ అన్నది కూడా నాట్ ఈవెన్ డాక్టర్స్, ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్స్ ముందుకు వచ్చేసి మనకి ఎన్నో టిప్స్ చెప్తున్నారు. గో ఫర్ దిస్ ప్రోడక్ట్స్, గో ఫర్ దట్ ప్రోడక్ట్స్ అని చెప్తున్నారు. బట్ యాక్చువల్లీ మీరు వెరిఫై చేస్తే, ఆర్ దిస్ ఇన్ఫ్లుయెన్సర్స్ యూసింగ్ దోస్ ప్రోడక్ట్స్? నో. ఇప్పుడు ఎలా అంటే, ఒక సెలబ్రిటీ మాజా యాడ్ గురించి మనకు ప్రమోట్ చేస్తారు, కానీ వాళ్ళు మాజా తాగుతారా? తాగరు. బట్ దే ప్రమోట్ ఫర్ మనీ. సో అదే అయిపోతుంది. సో మీరు కూడా ఏమైనా వీడియోస్ చూస్తున్నప్పుడు, ఏమైనా ట్రై చేయాలన్నప్పుడు, ఫస్ట్ థింగ్ యూ నీడ్ టు ఐడెంటిఫై ఏంటంటే, అది నిజంగా వాళ్ళు యూస్ చేస్తున్న ప్రోడక్ట్ ఎక్స్పీరియన్స్ అయ్యి మాట్లాడుతున్నారా వీళ్ళు? లేదు. సో మనం ఫస్ట్ అది ఐడెంటిఫై చేసుకోవాలి. సో నేను ఫెయిల్యూర్ అయ్యాను, కానీ 3 మంత్స్లో కూడా నాకు ప్రతి ఫెయిల్యూర్కి ఐ లెర్న్డ్ ఎ లెసన్ వేర్ ఎగ్జాక్ట్లీ ఐఎమ్ ఫెయిలింగ్ అన్నది. లైక్ ఫస్ట్ థింగ్ ఏంటంటే, నో డిసిప్లిన్, నో క్లారిటీ. సో డిసిప్లిన్ ఎలా అంటే, నేను మండే టు థర్స్డే వరకు కూడా స్ట్రిక్ట్గా నా టైమింగ్స్ కానీ, ఫుడ్ విషయంలో కానీ, వాటిలో అన్నిట్లో జాగ్రత్త తీసుకుంటా. వెన్ ఇట్ కమ్స్ టు ఫ్రైడే, సాటర్డే, సండే ఏమవుతుందంటే, వీ హ్యావ్ ఫ్రెండ్స్ సర్కిల్స్. సో గెస్ట్లు వస్తూ ఉంటారు. ఆ టైంకి తినడానికి ఒకటి అవ్వదు, తినే ప్రోడక్ట్స్ మారిపోతూ ఉంటాయి, ఐటమ్స్ మారుతూ ఉంటాయి, క్రేవింగ్స్ ఎక్కువ అవుతాయి, బయటకు వెళ్ళాల్సి వస్తుంది. సో అక్కడ ఏంటంటే, ఐ ఫెయిల్డ్ బికాస్ నాకు ఆ డిసిప్లిన్ లేదు. ఆ డిసిప్లిన్ అన్నది ఎలా బిగిన్ చేయాలి అన్నది మాత్రం నేను నోట్ చేసుకుంటూ వచ్చాను. సో ఎవ్రీ ఫెయిల్యూర్ ఐ మేడ్ ఇట్ ఎ పాయింట్, ఎక్కడ నేను ఫెయిల్ అవుతున్నాను అని చెప్పేసి. సో ఇలా నాకులాగా ఫెయిల్యూర్స్ అయ్యే వాళ్ళు బిగినర్స్ కూడా ఉంటారు. ఆల్ ఆఫ్ సడన్ మనం రైస్ మానేయాలి, మిల్లెట్స్ తినాలి అంటే ఇట్స్ నాట్ ఈజీ. సో కొంచెం సేపు తిన్నా కూడా తర్వాత ఇంట్రెస్ట్ పోతుంది, తినాలని ఇంట్రెస్ట్ పోతుంది, అవన్నీ తినాలంటే కూడా ఇట్స్ నాట్ ఈజీ. సో అలాంటి వాళ్ళకి నాకులాగా బిగినర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళతో పాటు నాకు వచ్చిన క్లారిటీ నేను షేర్ చేసుకుందాము, వాళ్ళతో పాటు నేను కూడా బిల్డప్ అవ్వాలి అని చెప్పేసి నేను ఈ ఛానల్ని స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్న ఈ ప్రోగ్రామ్ ఇస్ నథింగ్ బట్ 42 days ప్రోగ్రామ్. ఐ ఆమ్ నాట్ అ డాక్టర్, ఐ ఆమ్ నాట్ అన్ ఇన్ఫ్లుయెన్సర్. యాజ్ ఎ కామనర్ నేను చేయాలనుకున్నది మీకు షేర్ చేస్తున్నాను. ఒకవేళ మీకు నచ్చితే మీరు కూడా నాతో పాటు జాయిన్ అవ్వచ్చు, అండ్ యూ కెన్ లెట్ మీ నో యువర్ ఇన్పుట్స్. మీరు ఎలాగా, వాట్ ఆర్ ది ఛాలెంజెస్, మీకు ఏమి ఫేస్ అవుతున్నారు అన్నది. సో వీ కెన్ డిస్కస్ అండ్ వీ కెన్ గెట్ బెటర్, అంతకన్నా ఏం లేదు. సో వై 42 days ప్రోగ్రామ్ అన్నది, ఎందుకంటే 30 days ప్రోగ్రామ్, 15 days వెయిట్ లాస్, ఇవన్నీ చూసాం. యాక్చువల్లీ ఇప్పుడు చెప్పాలంటే, దిస్ ఇస్ నాట్ ఈవెన్ అ వెయిట్ లాస్ ప్రోగ్రామ్. ఐ విల్ సే దిస్ ఇస్ గోయింగ్ ఫర్ అ హెల్దీ లైఫ్ స్టైల్, చేంజింగ్ ది లైఫ్ స్టైల్. యాక్చువల్లీ ప్రాపర్గా చెప్పాలంటే, చేంజింగ్ ఆర్ లైఫ్ స్టైల్ ఇంటూ అ బెటర్ లైఫ్ స్టైల్, నాట్ ఎ వెయిట్ లాస్ ప్రోగ్రామ్. ఇది 42 days అని ఎందుకు నేను అంటున్నా అంటే, 42 days అన్నది చాలా సిగ్నిఫికెంట్. మనకి ఒకవేళ చూసుకుంటే, ఇన్ క్రిస్టియానిటీ 42 days లెంట్ పీరియడ్,
ఇన్ హిందూస్ 42 డేస్, అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు 42 డేస్ ఇలాగా. సో 42 డేస్ అన్నది చాలా సిగ్నిఫికెంట్ ఉంటుంది. ఏమన్నా చేసినప్పుడు ద యూనివర్స్ ఇస్ లిస్నింగ్ టు అస్ అండ్ వీఆర్ మేకింగ్ ఎ ప్రాపర్ చేంజ్. సో ఈ 42 డేస్ ఒక డిసిప్లిన్ అన్నది ఒక బిల్డప్ చేసి మన లైఫ్ స్టైల్ని బెటర్గా చేసుకుందాం. సో నేను చేయాలనుకున్నది ఏంటంటే 42 డేస్లో ఫస్ట్ థింగ్ ఇస్ అవుట్ సైడ్ ఫుడ్ కంప్లీట్గా నో అంటే నో. జంక్ అయినా తింటాను, బట్ అది ఇంట్లో చేసుకొనే తింటాను తప్ప నో అవుట్ సైడ్ ఫుడ్. సో ఫస్ట్ థింగ్ నేను చేయాలనుకుంటుంది ఏంటంటే స్విగ్గీ, జొమాటో ఇలా ఫుడ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా అన్ఇన్స్టాల్ చేసేసుకుంటున్నాను. సో నో అవుట్ సైడ్ ఫుడ్. బయటకు వెళ్ళిన ఫుడ్, అవుట్ సైడ్ ఫుడ్ నేను తినదలుచుకోలేదు. ఐ కెన్ క్యారీ మై ఓన్ బాక్స్. ఐ కెన్ ఫ్రెండ్స్ కాబట్టి అర్థం చేసుకుంటారు. సో ఎక్కడికైనా బయటకు వెళ్తున్నా నేను ప్రిపేర్ అయ్యి, లేదా నేను మీల్ ఆల్రెడీ తీసుకొనే వెళ్ళాలని అని డిసైడ్ అయ్యాను. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ స్టెప్. సెకండ్ ఈజ్ నో ప్రాసెస్ డ్రింక్స్ అట్ ఆల్. డ్రింక్స్ని నేను రీప్లేస్ చేయాలనుకుంటున్నాను విత్ న్యాచురల్ జ్యూసెస్ అట్ హోమ్. మనకి ఫ్రూట్స్ జ్యూసెస్ లేకపోతే ఏదైతే డీటాక్స్ జ్యూసెస్ ఉన్నాయో అవి నేను రీప్లేస్ చేయాలనుకుంటున్నాను. సో నో మీన్స్ నో ఫర్ ప్రాసెస్ డ్రింక్స్. థర్డ్ ఈజ్ నథింగ్ బట్ డిసిప్లిన్ ఇన్ ఈటింగ్ టైమింగ్స్. నేను మార్నింగ్ 11కే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. వాట్ ఎవర్ ఐ ఈట్ 11 అండ్ నా లాస్ట్ మీల్ వచ్చేసి 8 PM కల్లా నేను ర్యాపప్ చేయాలనుకుంటున్నాను. సో ఈ 42 డేస్లో ఇఫ్ దిస్ డిసిప్లిన్ ఈజ్ వర్కింగ్ ఫర్ మీ, తర్వాత టైమింగ్స్ చేంజ్ చేయొచ్చు అనుకుంటున్నాను. సో 42 డేస్ కంప్లీట్లీ 11 స్టార్ట్ చేస్తే 8 కల్లా ఇట్ షుడ్ ఎండ్, అంతే 8 PM కల్లా. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నో స్క్రీన్ టైం. స్క్రీన్ టైం ఎలా అంటే ఎలా అయితే ఫుడ్ అయితే ఒక డిసిప్లిన్గా ఒక టైమింగ్ పెట్టుకున్నానో అలాగే 10 o'clock ఇస్ మై బెడ్ టైం. 10 o'clock నేను బెడ్ ఎక్కే లోపల 8 o'clock కల్లా నేను నా మొబైల్ పక్కన పెట్టేద్దాం అనుకుంటున్నాను. అగైన్ టిల్ ద నెక్స్ట్ మార్నింగ్ ఆర్ టిల్ మై పనంతా అయిపోయేంత వరకు కూడా, పొద్దున్న పనంతా అయిపోయేంత వరకు మళ్ళీ నేను ఆన్ చేసి వాట్సాప్ చెక్ చేయడం కానీ, ఇన్స్టా చెక్ చేయడం కానీ చేయకూడదు అనుకుంటున్నాను. సో దట్ ఈస్ వై 8 o'clock కల్లా ఎప్పుడైతే నేను ఫుడ్ కూడా వ్రాప్ చేసేస్తానో అదే టైమింగ్కి నా స్క్రీన్ కూడా వ్రాపప్ చేయాలనుకుంటున్నాను. సో ఈ 42 డేస్ దిస్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు డూ. నాకులో ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళందరితో కూడా నేను ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటున్నాను. మోర్ అండ్ మోర్ వీడియోస్, మోర్ అండ్ మోర్ ఇన్పుట్స్ నాకు కావాలి. అండ్ ఆల్సో ఇప్పుడు ఏదైతే నేను వీడియో ఆన్ చేశానో ఇదంతా కూడా నో ఫిల్టర్ వీడియో. కంప్లీట్లీ యూ కెన్ లుక్ అట్ మై స్కిన్. యాక్చువల్లీ స్కిన్ చాలా అంటే చాలా పాడైపోయింది. నా పింపుల్స్, నా మార్క్స్ అన్నీ కూడా మీకు ఫిల్టర్ లేకుండా చేస్తున్నాను ఈ వీడియో. సో 42 డేస్ తర్వాత ఆఫ్టర్ ట్రయింగ్ హోమ్ ఫుడ్, బెటర్ డ్రింక్స్, డీటాక్స్ డ్రింక్స్ అవన్నీ కూడా నేను ప్రిపేర్ అయ్యాక నేను చూడాలనుకుంటున్నాను హౌ డస్ ఇట్ మేక్ డిఫరెన్స్ టు మై ఫేస్ అని చెప్పేసి. లిప్స్కి కూడా నేను ఓన్లీ లిప్ బామ్ రాశాను. ఐ డిడ్ నాట్ అప్లై ఎనీథింగ్. సో వితౌట్ ఎనీ మేకప్ నేను మీ ముందుకు వచ్చాను. సో సేమ్ థింగ్ నేను మళ్ళీ 42 డేస్ తర్వాత కూడా మీకు ఒక వీడియో క్లారిటీగా షేర్ చేస్తాను. అండ్ ఆల్సో రిగార్డింగ్ మై జర్నీ, నేను ఎలా అయితే నా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ నేను ఇప్పుడు స్టార్ట్ చేసేది న్యూ ఇయర్కి నేను ఎలా ఉన్నాను, 42 డేస్ తర్వాత ఎలా ఉంటుంది, ఇంక్లూడింగ్ మై ఫేస్ వీడియో, ఫేస్ పిక్చర్స్ నేను మీతో షేర్ చేస్తాను. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, ఫర్ ఆల్ ద బిగినర్స్ కన్ఫ్యూజ్డ్ లైక్ మీ, అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, ఇన్పుట్స్ చెప్పండి, మీ వీడియోస్ కూడా పోస్ట్ చేయండి. అండ్ లెట్స్ వర్క్ టుగెదర్ అండ్ మేక్ అవర్ లైఫ్ స్టైల్ ఎ బెటర్ లైఫ్ స్టైల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒకటి లాస్ట్ నోట్ నేను చెప్పాలనుకుంది అంటే, మనం ఎన్నో మోటివేషనల్ వీడియోస్ చూస్తాము, బట్ రిమెంబర్ వన్ థింగ్, కంటిన్యూస్గా ఎవరూ మనల్ని మోటివేట్ చేయడానికి ఉండరు. మనల్ని మనమే మోటివేట్ చేసుకోవాలి. అండ్ యూ ఆర్ అ గుడ్ మోటివేటర్ టు యువర్ సెల్ఫ్. మీకు మీరు నుంచుంటే ప్రపంచం అంతా మనకు నుంచుంటుంది, అంతే. సో స్ట్రాంగ్గా ఉండండి, మోటివేట్ చేసుకోండి. యూ ఆర్ ద ట్రూ క్రియేటర్, యూ ఆర్ ద ట్రూ ఇన్స్పైరర్. మనం ఒకరికి ఇన్స్పిరేషన్ ఇచ్చేలాగే మనం మూవ్ అవ్వాలి. సో బీ అ మోటివేటర్ టు యువర్ సెల్ఫ్. ఎక్కడ మనం హోప్స్ వదలొద్దు. Let's begin a healthy lifestyle in a better way. Thank you so much. Please subscribe my channel and motivate me. Thank you.